జై హింద్ జై భారత్ మిత్రులారా తెలుగు డిటెక్టివ్స్కి స్వాగతం. లాస్ట్ 72 హవర్స్లో ఒక జియోపొలిటికల్ భూకంపమే వచ్చింది. అవును, యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ నయాన్ భారత్కు వచ్చారు. మొత్తం 105 నిమిషాల్లోనే ఈ మొత్తం కార్యక్రమం పూర్తయింది. మొదటిగా ప్రధానిగారు స్వయంగా ఎయిర్పోర్ట్లోనే ఆయనను రిసీవ్ చేసుకున్నారు. మీటింగ్ 2 గంటలు కూడా కాకుండానే పూర్తయింది. ఆ తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసిన ప్రకటనలైతే అసలు మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉన్నాయి. 4 ముఖ్యమైన ప్రకటనలున్నాయి. అవి వింటే మీరు షాక్ అవుతారు. ముందు ఆ 4 ముఖ్యమైన ప్రకటనలు వినండి. మొదటి పెద్ద ప్రకటన ఏమిటంటే, భారత్ మరియు యుఏఈ కలిసి స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ నిర్మించడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేశాయి. అవును, అదే స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చేసినది. ఇప్పుడు మీకు తెలిసిందే, సౌదీ అరేబియా, యుఏఈ మధ్య గొడవ నడుస్తోంది. యుఏఈకి బాగా తెలుసు తన దగ్గర ఉన్న ఆయుధాలు ఆధారంగా యుద్ధం చేయడం సాధ్యం కాదని. అందుకే భారత్ నుంచి $4 బిలియన్ విలువైన బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేయబోతున్నారు. దీనితో పాటు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఎప్పుడు అవసరమైందంటే, యెమెన్లో, దక్షిణ యెమెన్లో యుఏఈకి చెందిన 2 షిప్లను సౌదీ అరేబియా వాటిని ధ్వంసం చేసింది. ఆ తర్వాత యుఏఈకి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ తప్పనిసరిగా అవసరమనిపించింది. ఎందుకంటే యుఏఈలో ఇటీవల చాలా కొత్త ఆయిల్ బావులు కనుగొన్నారు. అందులో ఒక పెద్ద బ్లాక్ను నవ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేట్ చేస్తోంది. నవ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, ఇది భారత్ యుఏఈ 50-50 భాగస్వామ్యంతో ఏర్పడిన సంస్థ. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వెంచర్తో పాటు యుఏఈకి చెందిన ఏడీఎన్ఓసి, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య భాగస్వామ్యముంది. ఆ భాగస్వామ్యంలో ఈ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేస్తోంది. జనవరి 13-14 తేదీల్లో వారు ప్రకటించారు, అనేక ఆయిల్ బావులలో లైట్ ఆయిల్ దొరికిందని. లైట్ ఆయిల్ ఎంత విలువైనదో మీకు తెలుసు. భారత్కు కూడా ఇది చాలా మంచిది. రోజుకు 4 లక్షల నుంచి 5 లక్షల బ్యారెళ్ల ఆయిల్ ఉత్పత్తి అయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఇది భారత్ అవసరాలకు చాలా సరిపోతుంది. లైట్ ఆయిల్ కావడంతో దాని నుంచి తయారయ్యే ఇతర ఉత్పత్తుల ఉత్పత్తి కూడా మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో జరుగుతుంది. డిఫెన్స్ ఫ్రేమ్వర్క్లో మరో పెద్ద లాభమేమిటంటే, యుఏఈ ఇప్పటికే 80 రఫేల్ విమానాలు ఆర్డర్ చేసింది. వాటి డెలివరీ 2026 నుంచి ప్రారంభమవుతుంది. భారత్ దగ్గర ఇప్పటికే 36 రఫేలున్నాయి. అదనంగా 114 ఆర్డర్ అవ్వబోతున్నాయి. ఇంకా 26 మెరీన్ రఫేళ్లను కూడా ఆర్డర్ చేశారు. యుఏఈ 80 రఫేల్ విమానాలకు సంబంధించి ఎంఆర్ఓ అన్నీ ఇండియాలోనే జరుగుతుంది. ఇలా మొత్తం మిడిలీస్ట్తో కలిసి భారత్ ఒక పూర్తి డిఫెన్స్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తోంది. ఇది నిజంగా అద్భుతమైన విషయం. దీనివల్ల అమెరికాకు ఒక కౌంటర్ వేట్ ఏర్పడుతుంది. ఇక సౌదీకి కూడా భారత్తో డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఉన్న దేశంతో గొడవపడే ధైర్యముండదు. సౌదీ భారత్కు ఆయిల్ అమ్మకపోతే ఏమవుతుంది? పాకిస్తాన్కమ్ముతుంది. పాకిస్తాన్తో అయితే సౌదీ ఏదైనా చేయగలదు. కానీ భారత్ విషయం వేరే. భారత్, సౌదీ అరేబియా, యుఏఈ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎంబీఎస్, ఎంబీజెడ్ మధ్య ఒప్పందం చేయగలిగేది ప్రపంచంలో ఒక్క నరేంద్ర మోదీ మాత్రమే. అమెరికా యుఏఈని సౌదీ అరేబియాకు కౌంటర్ బ్యాలెన్స్గా చూస్తుంది. సౌదీ మాట విననప్పుడు యుఏఈని వాడుతుంది. మొన్న యెమెన్లో సౌదీకి ఎగెయిన్స్ట్గా యుఏఈని ప్రోత్సహించింది అమెరికానే. కానీ సౌదీ తిరిగి దాడి చేసినప్పుడు అమెరికా ఎప్పటిలాగే వెనక్కి తగ్గింది. అప్పుడు యుఏఈకి అర్థమైంది, అమెరికాతో కలిసి నడవలేమని. ఈ యుద్ధం నుంచి పుట్టినదే ఈ మీటింగ్. రెండో అంశం స్పేస్ కోఆపరేషన్. అంటే భారత్ యుఏఈలో స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తుంది. ట్రైనింగ్ ఫెసిలిటీలు, కమర్షియల్ స్పేస్ లాంచ్లకు సంబంధించిన పూర్తి మౌలిక సదుపాయాలు భారత్ నిర్మిస్తుంది. అమెరికాని చెయ్యమనలేదు, భారత్నే చెయ్యమన్నారు. ఇది భారత్ మొదటిసారిగా చేస్తున్న పని. ఇది ఎంత పెద్ద జియోపొలిటికల్ డెవలప్మెంటో చూడండి. యుఏఈ నుంచి భారీగా ఎఫ్డిఐ భారత్కు రాబోతోంది. ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్లో. ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగే రంగం మన డిఫెన్స్ సెక్టార్. రాబోయే రోజుల్లో డ్రోన్లు ఇంకా ఎన్నో వస్తాయి. ఇది చాలా లోతైన సహకారమవుతుంది. వచ్చే 2-3 సంవత్సరాల్లో యుఏఈ నుంచి భారత్కు $30-40 బిలియన్ ప్రవాహం చూడబోతున్నాం. ఇంకొక విషయం, ఫుడ్ సెక్టార్లో సహకారం. యుఏఈకి ప్రధాన సమస్య ఆహారం. కాబట్టి ఆహార రంగంలో కూడా సహకారముంటుంది. ఇన్ని జరిగాక ప్రపంచంపై దీని ప్రభావం ఎలా ఉందో చూడండి. ప్రపంచమంతా కదిలిపోయింది. ఇది ఏమైంది అని. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో ఊహించండి. అక్కడ వాళ్లు జుట్టు పీచుక్కుంటూ కూర్చున్నారు. ఇస్లామిక్ నాటో చెయ్యాలనుకున్నారు. కాని ఇక్కడ ఒక ఇస్లామిక్ దేశం భారత్తో చేతులు కలిపింది.
ఇంకో కారణంగా కూడా పాకిస్తాన్ చాలా భయపడుతోంది. ఈ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ తర్వాత పాకిస్తానీల నల్లధనం, దుబాయ్, అబూదాబీలో పెట్టుబడులు అన్నీ రాడార్లోకి వస్తాయి. వాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు బాగా ఇరుక్కుపోయారు. ఎందుకంటే వాళ్ల జనరల్సు, పెద్ద బ్యూరోక్రాట్స్లు, రాజకీయ నాయకులందరి ప్రాపర్టీలు దుబాయ్లోనే ఉన్నాయి. డబ్బు వచ్చినప్పుడల్లా అక్కడ ప్రాపర్టీ ధరలు పెరుగుతాయంటారు. ఇక ముందేం జరుగుతుందో చూడాలి. ఇదొక అద్భుతమైన జియోపొలిటికల్ డెవలప్మెంట్. ఇది మొత్తం ప్రాంతపు జియోపాలిటిక్స్ను, మిలిటరీ సంబంధాలను పూర్తిగా మార్చగల సామర్థ్యమున్నది. చివరిగా ఒక విషయం. ఓమన్లో భారత్కు ఇప్పటికే ఒక నావెల్ బేస్ ఉంది. దానిపైనే యుఏఈ ఉంది. అక్కడ కూడా సులభంగా ఒక బేస్ నిర్మించవచ్చు. ఇది నిజంగా ఊహించని స్థాయి డెవలప్మెంట్. జై హింద్, జై భారత్, వందే మాతరం. మీ అందరికీ ఒక రిక్వెస్ట్. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి.